ధ్యానం చేస్తే 60,000 మందికి, అరగంట ధ్యానం చేయి 60,000 మందికి మన యొక్క ధ్యానం యొక్క శక్తి అయిన ప్రేమ, శాంతి, సంతోషము, పవిత్రత అందుతుంది లోకానికి. కాబట్టి ధ్యానం అనేది లోక కళ్యాణం. తను ఒక్కరికై చేసినా వాడు ఏమో లోకానికి ఏం చేయలేటంలో మూలంలో కూర్చున్నాడు అనుకోవద్దు. దానికి మరి ఉదాహరణ ప్రూఫ్ ఏమిటంటే రమణ మహర్షి పక్క ఊరు పోకుండా ఉన్నాడు. అదేదో మారుమూల ఆ యొక్క అరుణాచలం ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధమైన ఆయన ధ్యానం చేయబట్టే కదా ప్రతి పౌర్ణిమకు ఒక 10 లక్షల జనం పోతారు. కాబట్టి ధ్యానం చేసుకోండి, లోక కళ్యాణం అవుతుంది. ప్రతి మనిషి కూడా ధ్యానం చేయాల. ప్రతి మనిషి కూడా ఎప్పుడైతే ధ్యానం చేస్తారో అప్పుడు భూలోకం కూడా ముక్తిలోకం అయిపోతుంది. అర్థమైన పుట్టేవాళ్ళే పుట్టుకతోనే ముక్తులుగా పుడతారు. ఇంకా వాళ్ళకి ఏ గురువులతో శాస్త్రాలతో కూడా పని లేదు. కాబట్టి జీవన్ముక్తులుగా పుట్టి విదేహ ముక్తులు అయిపోతారు. కాబట్టి లోక సమస్త సుఖినమవుతి. ధ్యానం వలన ధ్యానులు రండి, మీకు 1,25,000 ఇస్తాము, లేక 1,50,000 ఇంకా ఎక్కువ కూడా ఇస్తాము, మీకు అన్ని వసతులు కానీ ఒక బిల్డింగ్ కానీ ఒక ఇస్తాము అని అమెరికాలో కొన్ని వందల తర్వాత వేల స్వాములను తీసుకెళ్ళిండు, బ్రహ్మచారులను, ధ్యానులను. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే ధ్యానం చేసి ఆ 3 కిలోమీటర్ల వరకు హత్యలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, దొంగతనాలు, అరాచకాలు, అలజడులు, రోగాలు, ఇంట్లో కానీ పోరు ఇవన్నీ సమసిపోయినాయి, తగ్గిపోయినాయి. వాళ్ళు చాలా రీసెర్చ్ పీపుల్ కాబట్టి వాళ్ళు ఆ రకంగా రీసెర్చ్ వలన అందుకనే ప్రపంచంలో అందరికంటే సైంటిఫిక్ దేశం అయింది. కాబట్టి వాళ్ళు దీని రీసెర్చ్ను కనుక్కొని ఈ యొక్క ధ్యాన మహిమను కనుక్కొని మన స్వాములు ఇప్పుడు వేల మంది అమెరికాలో వీధికి ఉన్నారు. అర్థమైందా? కాబట్టి ఈ నేను ఒకప్పుడు ఆర్లగడ్డలో ఒకప్పుడు 50 సంవత్సరాల క్రితము, అప్పటికి 14 సంవత్సరాలు ఎప్పుడు హత్యలు జరిగేటి పట్టపగలు. నెలకు 1 or 2 స్టాబింగ్, కత్తితో పొడుచుకోవటం, ఎప్పుడో బాంబు కూడా వేయటం జరుగుతుంది. కాబట్టి బాంబుల గడ్డ అని పేరు ఇండియాలో ఆర్లగడ్డ, మా కర్నూలు జిల్లాది, నంద్యాల అవుతాను. నేను అక్కడికి ఒక 15 కిలోమీటర్లలో ధ్యానం చేస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక పొడుచుకోవటం కానీ ఒక బాంబు కానీ ఇప్పటి వరకు పడలేదు. ఆర్లగడ్డ పెద్ద పట్టణం అది, తాలూకా. అర్థమైందా? అక్కడ ఉండే బద్ద శత్రులు ఒకరికొకరు పోడ్చుకునే వాళ్ళు, బాంబులు వేసుకు వాళ్ళంతా ప్రేమగా ఆలింగనంగా ఆహాహా ఎంత ప్రేమగా కలుసుకున్నారు. ఏమిటని వాళ్ళే ఆశ్చర్యపోయినారు. ఎందుకు ఇట్ట మనం బద్ద శత్రులం, ఇంత ప్రాణశత్రువులము, మనం ఇట్లా మారిపోయినాము ఇంత ప్రేమగా అని రీసెర్చ్ చేసి అక్కడ ఇక్కడ అంతా చుట్టుపట్లలో వాళ్ళను పంపితే నేను 15 కిలోమీటర్ల ధ్యానం చేయటం అక్కడికి వచ్చి చూసి వీళ్ళని అది చెప్పిండు. మిగతా వాడు కూడా వచ్చి ఈ ప్రభావమే మమ్మల్ని చేసింది, రండి అని మా ఆర్లగడ్డకు రండి. ఇక్కడ ఉన్న మీ ప్రభావం మీకు అంతా వస్తుంది కదా, ఇంకా నేను రావాల్సిన అవసరం ఏముంది? కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలు, ఈ రౌడీలు ఉన్నారు కదా, వాళ్ళంతా అప్పుడు మనకు పట్ట శ్రద్ధ భక్తి కలిగి ఉన్నారు. సరే, ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి. విషయం చెప్తున్నాను, ధ్యానం వలన ఏం ఫలితం అంటే ఇప్పటి వరకు ఒక స్టాబింగ్ లేదు, కత్తితో పొడుచుకోవటం లేకుండా నెలకు ఖచ్చితంగా 1 or 2 అట్లా 14 సంవత్సరాలు జరిగేది. 50 సంవత్సరాల క్రితం మాట. బాంబు వేసుకునేవాళ్ళు. కాబట్టి లోక సమస్త సుఖినో భవంతు, ఈ వేదసారం ఇదే, గాయత్రి ఇదే, లోకమంతా సుఖంగా శాంతి ఉన్నాం. కాబట్టి ధ్యానం వలన ఈ యొక్క సుఖశాంతులు ఎంత కలుగుతాయో
ఈ పొలిటికల్స్ వలన దేని వలన అట్ట కలగదు. ఈ పొలిటికల్స్ మైండ్ ను కూడా నడిపేది, వాళ్ళని కూడా సరిగా చేసేది ఈ యొక్క జ్ఞానమే. జ్ఞానులు ఎక్కువైతే సత్యయుగం వస్తుంది, పాలకులు మంచి వాళ్ళు అవుతారు, అప్పుడు సత్యయుగం వచ్చేస్తుంది. సత్యయుగము రాబోతున్నది. ఇంకా కొంతకాలానికి ప్రపంచంలో ఒక 80% ప్రజలంతా ఉడుచుకపోతారు. ఇంకో 10 సంవత్సరాలు ఉండొచ్చు అవుతుంది అనుకుంటా. అప్పుడు ఎవరు మరి మిగులుతారు అంటే భక్తులు కాదు. సత్యసాయి బాబా చెప్పిండు, ఎవరైతే ధర్మాత్ములో వాళ్ళు మిగులుతారు. జ్ఞానం అన్నది ధర్మాన్ని నిలబెడుతుంది, మానవత్వం అన్నది ధర్మాన్ని నిలబెడుతుంది, కానీ మంచితనం ధర్మాన్ని నిలబెడుతుంది. కాబట్టి అతి స్వార్థుల వలన ఈ యొక్క అధర్మం పెరిగిపోయింది. కాబట్టి అతి స్వార్థం ఎక్కువైపోయింది. కాబట్టి 80% వెళ్ళిపోతారు, మిగిలిన వాళ్ళు అప్పుడు సత్యయుగము, అప్పుడు అంతా ప్రేమగా ఐక్యంగా ఉంటారు. ఈ యొక్క భూలోకము సత్యలోకంగా వెలుగుతుంది, ముక్తి లోకంగా వెలుగుతుంది. అప్పుడు ఆయువు 400 నుండి 700 వరకు పెరుగుతుంది. హరి ఓం తత్సత్. ధ్యానంలో ఎన్నో ఉన్నాయి విషయాలు, అనుభవాలు, ఇవన్నీ